నవరాత్రి అమ్మవారు 9 రూపాలండి. అన్ని రూపాలు అమ్మది 9 రూపాలు. శైలిపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కుష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి, ప్రతి అమ్మవారి రూపం ఈ వీడియోలో పెట్టానండి. అలా కాకుండా మళ్ళీ అందరూ ఉండేది కూడా పెట్టాను నేను. ఎందుకంటే ఇలా మనం నవరాత్రులు చేసుకున్నాం కదండి, చాలా పూజలు చేసుకున్నాం, బాగా చేసుకున్నాం. అదంతా జ్ఞాపకంగా అలా ఉండిపోద్దనే ఉద్దేశంతో ఈ వీడియో చేశానండి. యూట్యూబ్లో అలాగే స్థిరంగా ఉండిపోద్ది కదా, ప్రతి సంవత్సరం ఇక నుంచి ఇట్లే చేస్తానండి. అమ్మదయ్య మన మీద ఉండాలని, మన కోరికలన్నీ తీరాలని, మనం అందరం కలిసిమెలిసి మన దేశ ప్రజలు అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని, మన గుళ్ళు గోపురాలను అభివృద్ధి చేసుకోవాలని, అలాగే దయతోటి కరుణతోటి ఉండాలని నేను ఆ అమ్మవారిని కోరుకున్నానండి. అందరూ బాగుండాలని, అందులో మనం ఉండాలని కోరుకున్నానండి. మన కుటుంబ సభ్యులు, మన పిల్లలు అందరూ బాగుండాలండి. మన కుటుంబం అభివృద్ధి చెంది దాన ధర్మాలు చేస్తూ, గుళ్ళు గోపురాల్లో ఎన్నో మంచి పనులు చేస్తూ, పిల్లలు మంచిగా తీర్చిదిద్దుకుంటూ, అనేక విధాల మన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుంటూ మంచి మార్గాన నడిచి వెళ్ళాలని ఆ అమ్మను కోరుకుంటూ, తల్లి మమ్మల్ని కరుణించి కాపాడు, అలాగే మాకు న్యాయమైన కోరికలు తీర్చు తల్లి, నువ్వే మాకు దిక్కు అని నేను వేడుకుంటూ ఈ దసరా పండుగను జరుపుకుంటామండి. మన పిల్లలందరూ బాగుండాలని, ఆరోగ్యాలతో ఉండాలని, సిరి సంపదలతో ఉండాలని, దాన ధర్మాలు చేయాలని, అట్లాగే యాగాలు చేయాలని, ఇలా అనేక రకాలుగా ఈ దసరాని మనం చిండి యాగం అంటే అట్లా చాలా రకాలుగా కూడా మనం ఆ అమ్మని పూజిస్తామండి. అదే మన ప్రత్యేకత దసరాకి. ప్రతి ఒక్కరూ నీ నా అనే తేడా లేకుండా అందరం కలిసిమెలిసి చేసుకుంటామండి.